కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పటికీ చేయలేదని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితెల ప్రణవ్ అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇప్పటి వరకు 16 నుంచి 1700 కోట్లు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాలలో ఆ నాయకులు పార్టీలకు అతీతంగా ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేది పంచడం జరుగుతుంటుంది. అది మన కరీంనగర్లో కావచ్చు, వరంగల్లో కావచ్చు, హుజరాబాద్లో కావచ్చు. కానీ మీకు అందరికీ తెలుసు, గత 3-4 రోజుల క్రితం ఏవైతే సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇక్కడున్న ఎమ్మెల్యే పంచిండో ఆ చెక్కుల డేట్లు ల్యాప్స్ అయినాయి. 6 నెలల క్రితం 7 నెలల క్రితం కూడా మరి మా ప్రజాప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెక్లని అతను పంచకుండా, బెనిఫిషరీస్కి పంచకుండా పెట్టుకొని దాన్ని మళ్ళీ రీవాల్యుయేట్ చేయించి దాన్ని పంచడం జరుగుతుంది. బీసీల రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాం, మా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది, కులగణ చేసినాం. బీసీలకు 42% రిజర్వేషన్ పాస్ చేసినాం. ఎస్సీ వర్గీకరణ చేసి దానికి ఉపకులాలకు రిజర్వేషన్ వాళ్ళకి పెట్టి అది అసెంబ్లీలో చట్టసభల్లో మేము బిల్లు పాస్ చేసినాం. మేము 15 నెలల్లో చేసిన అభివృద్ధి మీరు 10 ఏళ్లలో చేసిన రాని అడుగుతున్నా. వర్గానికి మీరు నాకు తెలిసి ఈ ఎమ్మెల్యే ఒక పెద్ద శనిలా పట్టుకున్నాడు. బ్లాక్ మార్కింగ్ ఎప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు చూసుకుంటే అప్పుడున్న హుజరాబాద్ నియోజకవర్గం కానివ్వండి, పక్కన ఉన్నప్పుడు కమలాపూర్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులు. దేశంలో ఏ ఎమ్మెల్యే ఇట్లాంటి పని చేయడు. చెక్కులను ఆపుకొని లబ్ధిదారులు ఇబ్బంది పెట్టి వాళ్ళు అప్పో సొప్పో చేసుకొని కష్టపడి ఆ పైసలు కట్టుకుంటే మరి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సాయంగా ఉంటుందని చెప్పి ఏదో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తుండ్రో మరి దాన్ని కావాల్చుకొని లబ్ధిదారులకు పంచకుండా ఇక్కడ అతని బద్దలు ఉంచుకొని రాజకీయ లబ్ధి, దీంట్లో కూడా నీచంగా రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ఇక్కడ కౌశిక్ రెడ్డి. మరి అదైపోయింది, మరి దాన్ని అందరూ ప్రశ్నించింది ఇబ్బంది పడుతుండంటే మరి నిన్న ప్రజలను కాల్చి ఇబ్బంది పెట్టడానికే నువ్వు పుట్టినవు ఇక్కడ. వాళ్ళు నీకు ఓటేసిన పాపానికి, నేను గెలిపించిన పాపానికి చెక్కులు వంచవు. ప్రభుత్వం ఇచ్చినది సీఎంఆర్ఎఫ్ చెక్కులు వంచవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచవు. ప్రజలను ఇబ్బంది పెడతావు, వ్యాపారస్తులను బెదిరిస్తావు, మహిళలకు గౌరవం ఇవ్వవు. నీ వ్యవహార శైలి ఇట్లా ఉంటే హుజరాబాద్లో ప్రజలు ఇంకా నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తల పట్టుకుంటున్నారు. కానీ పెద్దిరెడ్డి గారు కానీ అప్పట్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్న వడితెల రాజేశ్వరరావు గారు కానీ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కానివ్వండి, మన రామచంద్ర రెడ్డి గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారు కూడా కానీ కొంచెం కనీసం ఒక ప్రజల పక్షాన కొంచెం హుందాగానే ఉండేటోళ్ళు. సో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత రానున్న రోజుల్లో ఏవైతే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కూడా భాగంగా ప్రజలకు కూడా మేము కోరేది ఒకటే, 15 నెలలు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు ఏవైతే మీకు అందినో ఏదో రూపం, ప్రతి ఇంటికి ఒక సంక్షేమ రూపం, ఒక సంక్షేమం మీ ఇంటికి ఏదో విధంగా మీకు అందింది. కాబట్టి మీరందరి రేపు మా నాయకులు మీకు ఇంకేమైనా కష్టాలు ఉన్నా, టెక్నికల్ రీజన్స్ వల్ల ఏదైనా సంక్షేమ పథకాలు రాకపోయినా ఖచ్చితంగా రానున్న వారం రోజుల్లో మా నాయకులు అందరూ మీ ఇంటింటికి వస్తారు. ఏది ఉన్నా మీకు